రెండవదిగా చూద్దామా, రెండవ వ్యక్తిని చూద్దామా. 1 సమూయేలు 16వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతారా? అతడు సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుషులు లెక్కపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. చాలండి. ఇక్కడ సమూయేలు అనే ప్రవక్తని దేవుడు అంటాడు, నువ్వు యెష్షయి కుమారుని దగ్గరికి వెళ్ళి ఆ కుమారుల్లో ఒక కుమారుణ్ణి రాజుగా అభిషేకించు అని చెప్తాడు. అయితే రాజుగా అభిషేకించమంటే ఈ సమూయేలు భయపడతాడు. ఎందుకంటే ఈ సౌలు రాజు నేను ఇంకొక రాజుని అభిషేకిస్తున్నానంటే నన్ను ఏమన్నా ఉంచుతాడా, చంపేస్తాడు ప్రభు అంటే, లేదు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళని చెప్పి అంటాడు అన్నమాట దేవుడు. అంటే వెళ్తాడు. వెళ్ళేసరికి ఆ ఊరు ప్రజలందరూ భయపడిపోతారు. ఎందుకంటే ఈయన ప్రవక్త కదా, ఈయన ఏం చెప్తే అది జరుగుతుంది. నువ్వు సమాధానంగానే వస్తున్నావా, ఏమైనా బాధ, ఏమైనా దుర్వార్తలు ఏమైనా ఉన్నాయా అంటే, లేదు నేను సమాధానంగానే వస్తున్నాను. యెష్షయి కావాలి నాకు అని చెప్పినప్పుడు, వస్తే నీ కుమారులందరినీ తీసుకురమ్మంటే తీసుకొస్తాడు. అప్పుడు సమూయేలు ఒక వ్యక్తిని చూస్తాడనమాట, ఎలీయాబు. ఎవరండి? ఎలీయాబుని చూసినప్పుడు సమూయేలుకి వెంటనే ఇతనే దేవుడు కోరుకున్న వ్యక్తి, ఇతను అభిషేకించేద్దామని అనుకునేసరికి దేవుడు అంటాడు కదా, సమూయేలు నువ్వు అనుకున్నట్టు ఇతను కాదు, నువ్వు అతని ఎత్తు అతని పైరూపాన్ని లక్ష్య పెట్టుకో. నేను మనుషులు లక్ష్య పెట్టు వాటిని లక్ష్య పెట్టను. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ యెహోవా అంతరంగాన్ని లక్ష్య పెడతాడని చెప్పి అన్నప్పుడు, సరే ప్రభు అని చెప్తే ఇంకొక వ్యక్తి వస్తాడు. ఇంకొక వ్యక్తి కాదంటాడు. ఇంకొక వ్యక్తి అసలు అందరూ వచ్చేసరికి కాదంటే యెష్షయిని అడుగుతాడు, ఇంకెవరైనా ఉన్నారా అని అడిగితే యెష్షయి అంటాడు, ఉన్నాడు, కడసారి వాడు, గొర్రెలు కాసుకుంటాడు, ఆడికి అంత జ్ఞానం ఏమి లేదు, అంతేం బలం ఉండదు అన్నట్టుగా చెప్పి, సరే పిలవనంపండి అంటే దావీదుని నేను దావీదు వచ్చేదాకా ఉంటాను నేను అని చెప్పి సమూయేలు అంటాడు. దావీదు వస్తాడు. వచ్చేసరికి వెంటనే దేవుని స్వరం సమూయేలుతో అంటది కదా, నేను కోరుకున్న వ్యక్తి ఇతడే, నువ్వు ఇతన్నే అభిషేకించాలన్నప్పుడు వాళ్ళందరి మధ్యన దావీదుని సమూయేలు ఒక రాజుగా అభిషేకిస్తాడు. ఇక్కడ దావీదుని ఏం చూసుకుని ఒక రాజుగా అభిషేకించాడు. అయితే దేవుడు దావీదుని చూచినప్పుడు దావీదు అంతరంగం ఎలా ఉందో తెలుసా? పరిశుద్ధంగా ఉంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, మనుషుల పై రూపాన్ని లక్ష్య పెడతాడు కానీ నేను హృదయ అంతరంగాల్ని లక్ష్య పెడుతున్నాను. ఇక్కడ దావీదు అంతరంగం ఎలా ఉందో తెలుసా? చాలా పరిశుద్ధంగా ఉంది, నిర్దోషంగా ఉంది, చాలా ఆత్మీయంగా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది. దావీదు పరిశుద్ధంగానే జీవించాడు. దావీదు ఒక మాట అంటాడు కదా బైబిల్ గ్రంథంలో, దేవా నువ్వు రాత్రి జామున నా హృదయాన్ని పరిశోధించావు, పరీక్ష చేస్తే ఏ పాపము నీకు అందులో కనబడలేదు. అంటే ఎంత పరిశుద్ధంగా ఉంది దావీదు అంతరంగం, ఎంత నిర్దోషంగా ఉంది దావీదు యొక్క అంతరంగం. ఎంత అలా ఉంటే దావీదుని దేవుడు ఇష్టపడి ఒక మాట అంటాడు, ఏమనో తెలుసా? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అంటే దావీదు దేవుడి ఇష్టం మాత్రమే చేసే మనుషుడు అంట. మీరు అనుకోవచ్చు, దావీదు పలానా పాపం చేశాడు కదా, బెత్షెబాను చూసి పాపం చేశాడు కదా, అప్పుడు పడిపోయాడు కదా, అది పాపమే కదా అనుకోవచ్చు. చేసిన తర్వాత దేవుడు ఒక ప్రవక్తను పంపి మాట్లాడిన తర్వాత తన పాపం భయంకరంగా పశ్చాత్తాపడి ఏడ్చి తనని తాను కడుక్కొని చనిపోయే వరకు మరలా అలాంటి పాపం ఎన్నడూ చేయలేదు. తన వృద్ధాప్యం వచ్చేసరికి తన దగ్గర ఒక యవనస్తురాలైన ఒక అమ్మాయిని ఉంచినప్పుడు తనకు సేవలు చేయడానికి ఆ అమ్మాయితో కూడా ఏమాత్రం అసభ్యంగా ప్రవర్తించలేదు. అంటే దావీదు ఒకసారి చేసిన తప్పు మళ్ళా చేయలేదు. ఇంకా అంత పరిశుద్ధంగా తన అంతరంగాన్ని కాపాడుకున్నాడు. ఈ దినాన దేవుడు మన అంతరంగాన్ని కూడా చూస్తున్నాడు. మన విషయాలన్నీ చూసుకోవాలని మన అంతరంగాన్ని మొదట చూసినప్పుడు ఎలా కనబడుతుంది? అది
ఇప్పుడు చూసినట్లయితే అందరూ ఏం చేస్తారు తెలుసా? పైకి అక్క నువ్వు సూపర్, అక్క అన్న నువ్వు సూపరు, లోపల భయంకరంగా తిట్టుకుంటారు. అంటే బయటికి సూపరు, లోపలంతా అంతరంగం కుళ్ళు, అసూయ, కోపం. బయటికి నీ వల్లే కుటుంబం ఎంత అలా బాగుందని, లోపల అప్పులు పాలు చేసేసావు కదా కుటుంబం అంతా. ఎక్కడ తిట్టుకుంటున్నారా? లోపల. బయటికి దేవుడిని నమ్ముకున్నావా, అవునా ప్రార్థన చేసుకుంటున్నావా అంటారు, కానీ లోపల ఏం దేవుడిని నమ్ముకున్నా ఏం చేసాడు నీకు అంటూ ఉంటారు లేదు. అంటే బయటికి మాత్రం భలేగా ఉంటారు, కానీ లోపలంతా అసూయ. కానీ దేవుడు అన్నాడు, నేను లోపల చూస్తున్నాను, నేను లోపల పరీక్ష చేసినప్పుడు నేను కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఆశిస్తున్నాను ఇలా ఉంటారేమో అని చెప్పి. లేదే, ఇప్పుడు చిన్నోళ్ళు మొదలుకొని పెద్దోళ్ళ వరకు అంత ఆలోచనతో సహా అంతరంగం అంతా పాపమే. నాతో ఒక అమ్మాయి చెప్తుంది, అక్కడ ఉన్నప్పుడు అనమాట, కాకినాడలో ఉన్నప్పుడు, అక్క నేను చాలాసార్లు ప్రయత్నిస్తున్నాను, నా వల్ల కావట్లేదు అక్క అంటే. ఏంటమ్మా అని అడిగాను. అక్క ఇప్పుడు ఏదైనా షార్ట్స్ చూస్తాం కదా ఫోన్లోని, లేకపోతే ఏ సినిమా పాటలో చూస్తాం కదక్క, అప్పుడు చూసినప్పుడు అందులో హీరో హీరోయిన్ ఉంటారు కదక్క, ఆ హీరోయిన్ కింద నన్ను, ఆ హీరో కింద ఎవరినో ఊహించేసుకుంటున్నాను అక్క, ఎన్నిసార్లు ఆపుకున్నా ఆగట్లేదు ఆలోచన అంటుంది. అంటే ఎంత దారుణంగా అయిపోయిందో చూడండి. అంతరంగంలో ఉన్న ఊహలన్నీ చెడు నీచపు ఆలోచనలో, అసభ్యకరమైన ఆలోచనలో, వాళ్ళలో వీళ్ళని ఊహించేసుకోవడం ఏంటి, ఎంత దారుణంగా దిగజారిపోయినాయో చూడండి. అంతరంగాలన్నీ కూడా పాపంతో నిండిపోయినాయి. కానీ దావీదుని దేవుడు చూసినప్పుడు తన అంతరంగం పరిశుద్ధంగా ఉంది, తన అంతరంగం స్తుతితో నింపబడింది, ఆరాధనతో నింపబడింది. గొర్రెలు కాచుకుంటాడు కదా దావీదు, గొర్రెలు కాచుకుంటున్నప్పుడు అవి ఏం చేస్తాయండి? కొద్దిగా చెప్పండి, మాట్లాడండి. మేతే దగ్గరికి వెళ్ళి ఎలాగ తింటున్నాయో లేదో ముక్కులోకి వెళ్ళిపోతున్నాయో నోట్లోకి వెళ్తున్నాయని దగ్గర నుంచి చూస్తామా? ఏం చేస్తాం? అమ్మయ్య అవి మేతే ఈలోగా మనం ఒక కొనుకు లాగేద్దాం అనుకుంటారా? అనుకుంటారు. అలా దావీదు అవి మేస్తూ ఉంటే ఒక చెట్టు కింద ఎక్కడో కూర్చుని పడుకుందామని ఎప్పుడు అనుకోలేదు. అమ్మయ్య ఒక టైం దొరికింది, నేను దేవుని స్తుతించేసుకోవాలి ఇప్పుడు అర్జెంటుగా. ఒక కీర్తన రాసేయాలి, ఒక పాట రాసేయాలి, ఒక పాట పాడే వాయిద్యాలతో దేవుణ్ణి స్తుతిస్తానే ఉన్నాడు. తనకు ఖాళీ దొరికిన సమయం అంతా తన అంతరంగం అంతా స్తుతితో నిండిపోయింది. చాలామంది మందిరానికి వస్తారు, రారంటలేదు. కొంతమంది ఆరాధన అయిపోయాక వస్తారు, కొంతమంది ఆరాధన మధ్యలో ఏదో ఒక విధంగా వస్తారు. వచ్చిన వాళ్ళు ఆరాధన చేయమంటే చప్పట్లు కొట్టరు, ఫోన్లే ఊరుకోండి, మౌనంగా అలా రాయిలా ఉండిపోతారు. సేమ్ ఆ స్తంభం ఉంది కదా అలాగే ఉండిపోతారు. ఎందుకు? వాళ్ళ ఆత్మతో ఆరాధించాలని లేదు, ఆత్మతో ఆరాధించాలని లేనప్పుడు అలాగే ఉండిపోతారు. వాళ్ళ అంతరంగం అంతా ఏదో ఉంది కాబట్టి వాళ్ళు ఏదో మైకుల్లో ఉండిపోతారు. ఇంక చప్పట్లు కొట్టాలా, దేవుణ్ణి ఆరాధించాలా, పాట పాడాలా అని ఏముండదు ఇంకా వాళ్ళకి. వాళ్ళు ఏదో లోకంలో ఉంటారు అంతే. కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించాలనుకున్న వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుడు నా బలమంతా ఉపయోగించేది, నేను ఎంత గట్టిగా చప్పట్లు కొట్టగలను అంత గట్టిగా కొట్టాలి, ఎంత గట్టిగా పాడగలను అంత గట్టిగా నేను పాడాలి, ఎంతలా నేను దేవుని స్తుతించగలను అంతలా స్తుతించాలని అనుకుంటారు. అంతరంగం అంతా దేవునితో నిండినప్పుడు, పరిశుద్ధతో నిండినప్పుడు. మాకు ఒక ప్రార్థన జరుగుతుంది 24 గంటలని, అక్కడ కాకినాడలో జరిగేదన్నమాట. అయితే జరిగినప్పుడు 12 గంటలకు స్టార్ట్ అవుతుంది ఆరాధన. ఉదయం తెల్లవారుజామున 5 గంటల వరకు జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూస్గా జరుగుతుంది ఆరాధనలో. అందరి యొక్క తీర్మానం ఏంటంటే, నాతో సహా అందరి యొక్క తీర్మానం ఏంటంటే, ఈ ఆరాధన జరిగేలోగా నేను నా హృదయం అంతరంగం అంతా స్తుతితో నింపేస్తాను, దేవుడే నా విషయాలన్నీ చూసుకుంటాడు. ఎలా చేస్తారు తెలుసండి ఆరాధన? తండ్రి
నేను ఎంత గట్టిగా పాడి నిన్ను ఆరాధించగలనో అంత బిగ్గరగా ఆరాధిస్తాను. ఎంత గట్టిగా చప్పట్లు కొట్టగలనో నా బలము శక్తి ఉపయోగించి అంత గట్టిగా కొడతాను. ఎంతసేపు నిలువు మోకాళ్ళేసి ఉండగలనో అంతసేపు నిలువు మోకాళ్ళేసి ఉంటానని తీర్మానంతో ఉంటారు ఒక గొప్ప గొప్ప కార్యాలు. అలా నేను చేయబట్టే ఈరోజు నాకు దేవుడు నన్ను చూసుకుని ఈరోజు నాకు ఈ స్థానం ఇచ్చాడు. ఆ ప్రార్థన అయిపోయాక గొంతులు పనిచేయవు, మాట రాదు, గొంతు పోతుంది. ఎందుకు? నా గొంతు చిరిగే వరకు, నా ఓపిక ఉండే వరకు నేను దేవుణ్ణి స్తుతించాలి. చేతులన్నీ బొబ్బలు వచ్చేస్తే ఎర్రగా కందిపోతాయి. ఎందుకో తెలుసా? ఎంత బలం ఉందో అంత బలవంతుడు నేను నా బలవంతా దేవుడికి ఇచ్చేయాలి, దేవుడు స్తుతించడానికి ఇచ్చేయాలి. మోకాలు కాయలు కాసి నల్లగా అయిపోతాయి. ఎందుకో తెలుసా? మోకాలు దించరు. మోకాళ్ళ మీదే ఎంతసేపు ఉండగలరు అంతసేపు మోకాళ్ళ మీదే. కొంతమంది అయితే సాష్టాంగ నమస్కారం చేసి కూడా ఉండిపోతుంటారు. నేను కూడా సాష్టాంగ నమస్కారం చేసి ఇంకా దేవుని పాదాలు పట్టుకుని వదిలే ప్రసక్తే లేదు. అలా స్తుతి చేయడం ద్వారా స్థితే మారిపోయింది. నేను రేపు అమ్మ వస్తున్నారనగా ఈరోజు రాత్రి ఆ రోజు రాత్రి దేవుని పాదాల మీద పడి నిలువు మోకాళ్ళేసి దించకుండా స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ ఆరాధిస్తూ సాష్టాంగ పడిపోయి, దేవా నువ్వే చూసుకో, నన్ను చూస్తే నన్ను చేసుకోరు, నువ్వు నాలో కనబడితేనే నన్ను చేసుకో, నాకేం చేస్తావో తెలియదు, నీ చిత్తమే జరిగించాలి అన్నప్పుడు ఆ తర్వాత రోజు అమ్మ వచ్చారు. నా గొంతు పోయిన పాట పాడినా సరే అది ఇంపుగా అనిపించి, దేవుడు నన్ను చూసుకోలేదా? ఎందుకు? ఆత్మతో ఆరాధించినప్పుడు, అంతరంగం అంత స్తుతితో నింపుకున్నప్పుడు అంత గొప్ప కార్యాలు జరిగేలా దేవుడు చూసుకుంటాడు, దేవుడు చేసుకుంటాడు. మనం చేయవలసింది చేస్తే దేవుడు చేయవలసింది ఖచ్చితంగా చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు అన్నాడు కదా, నేను నీ విషయంలో చూసుకోవాలి అంటే నీ అంతరంగాన్ని పరిశుద్ధతతోనూ ఆరాధనతోనూ నింపుకోవాలి. నింపుకున్నప్పుడు దావీదు అణిచివేయబడ్డాన్ని చూశాడు. ఏం చూశాడు? అణిచివేశారు, తొక్కేశారు. ఒక మాటలో చెప్పాలంటే దావీదుని వాళ్ళ నాన్న తొక్కేశాడు, పక్కకి ఎంటేశారు. వాళ్ళ అన్నీలా అసలు లెక్కే చేయలేదు. వాళ్ళ డాడీ ఏం చేశారంటే, నీ కొడుకుల్లో ఒక కొడుకుని రాజు చేస్తానంటే అంతమంది కొడుకుని పిలిచి దావీదుని తీసుకురాలేదు. దావీదుని ఆ దృష్టిలో కూడా పెట్టుకోలేదు. ఇప్పుడు ఎవరైనా మీ పిల్లలకండి ఫ్రీగా చదువులు చెప్తే ఫీజులు అవి కడతామని చెప్తే పిల్లలందరినీ తీసుకొచ్చేద్దాం లేదా ఒక పిల్లని వదిలేద్దామా? ఒక 3 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 3 పిల్లల్ని తీసుకొచ్చేద్దాం. అబ్బా ఇంకో పిల్లోడు ఉన్నా బాగుంది అనుకుంటామా? చెప్పండి, అనుకో. ఎంతమంది ఉన్నారో అంతమందిని తీసుకొచ్చేసి పక్కింటోళ్ళకి చెప్పేసి ఆ పక్కింటోళ్ళకి చెప్పేద్దామా లేదా మీ పిల్లల్ని తీసుకురా అని చెప్పేసి. ఎందుకు? పిల్లలంటే ప్రేమ. అక్కడికి ఇంత తీసుకెళ్ళేసరికి ఒక్కరికే అవుతుంది ఎలిజిబుల్, ఇంకెవరికే అవుదంటారు. అంటే ఒక ఆశ, నా కొడుకు అవుతుందేమో, ఫ్రీగా చదివితే మంచి చదువుకుంటాడు కదా అని ఒక ఆశ. అలాగా యెష్షయి దావీదు మీద ఆశపడలేదు. పర్లేదు దావీదే కదా అని వదిలేసాడు. వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారా? వాళ్ళ అన్నదమ్ముల దగ్గర క్యారేజ్ పట్టుకుని ఆహారం పట్టుకుని వెళ్తే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? యుద్ధాన్ని చూడడానికే కదా వచ్చావు, నీకు అవసరమా? ఇంటికి వెళ్ళిపో అన్నారు. అంటే ఎంత తక్కువగా చూశారు. దేవుడు అవన్నీ చూసి దావీదు ఆవేదన అంతా చూసి, బాధ అంతా చూసి, అణిచివేయబడ్డానంతా చూసిన దేవుడు తన అంతరంగాన్ని చూడడం మొదలుపెట్టేసరికి పరిశుద్ధత స్తుతి నింపబడ్డం చూసిన దేవుడు ఏం చేశాడో తెలుసా? దావీదు పొజిషన్ అర్జెంటుగా మార్చేయాలి. దావీదు ప్లేస్ అర్జెంటుగా మార్చేయాలంతే. ఇక్కడ దావీదు ఉండకూడదు. ఇంత పరిశుద్ధతకి ఇంత స్తుతికి ఈ స్థాయి వేరే, ఈ పొజిషన్ వేరే. ఇతను ఉండవలసిన ప్లేస్ ఇది అస్సలు కాదు. అర్జెంటుగా పొజిషన్ అండ్ ప్లేస్ మార్చేయాలి అని చెప్పి సమూయేలుని పంపించేశాడు. చూసుకోలేదా దేవుడు దావీదుని? చూసుకోలేదా? ఎవ్వరూ చూసుకోలేదు దావీదుని. అన్నదమ్ములేంటి, తల్లిదండ్రులు ఎవ్వరూ చూసుకోలేదు. కానీ దేవుడు చూసుకున్నాడు. దేవుడు చూసుకుని మార్చేయాలని చెప్పి సమూయేలుని పంపించి రాజు స్థానంలో రాజు పొజిషనే ఇచ్చేశాడు. రాజ్యాన్ని ఏలే ప్యాలెస్ ప్లేస్లో పెట్టేశాడు. ఎంత గొప్పగా చూసుకున్నాడు దావీదుని దేవుడు, ఎంత బాగా చూసుకున్నాడు. దీని అంతటికి కారణం ఏంటో తెలుసా? దావీదు అంతరంగము పరిశుద్ధత స్తుతితో నిండిపోయింది. ఒక భక్తుడు ఉన్నాడండి. ఆ భక్తుడు
చిన్న యవ్వన వయసులో పాటలు పాడతాం ఇష్టం, దేవుని స్తుతించడం అన్న పాటలు పాడడం అన్న ఇష్టం. అలాంటప్పుడు స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉంటే అందరూ ఒరే నీ వాయిస్ ఏంట్రా బాబు, తారు రోడ్డు మీద గీకిన కంకర రాయిలా ఉంది, నువ్వు పాడకరా, అసహ్యంగా ఉంది నువ్వు పాడితే, నువ్వు పాడొద్దు అసలు, నువ్వు మా దగ్గర ఉండొద్దు అసలు అని చెప్పి అందరూ తిడతా ఉంటే ఇతనికి ఏమి ఇష్టం, పాడడం ఇష్టం, ఆరాధించడం ఇష్టం. ఇతను ఉండపట్టలేక, దేవుణ్ణి ఆరాధించకుండా స్తుతించకుండా ఉండపట్టలేక ఇది కాదు పని అని చెప్పి బీచ్కి వెళ్ళిపోయి ఆ అలల తాకిడిలో ఆ శబ్దంలో అవే మ్యూజిక్గా చేసుకుని ఆరాధించడం మొదలుపెట్టాడు దేవుడు. తన హృదయం అంతా ఆరాధనతో నింపేసుకుని అన్ని ఆరాధనతో చేసుకుని దేవుడితో చెప్పాడు, అయ్యా నాకు నిన్ను ఆరాధించడం అంటే ఇష్టం, పిచ్చి. ఒక మాటలో చెప్పాలంటే నేను ఉండలేకపోతున్నాను, కానీ అందరూ నేను పాట పాడితే అసహించుకుంటున్నారు, నేను మాట్లాడి పాట పాడతానురా అంటే నువ్వు వద్దురా బాబు అంటున్నారు, ఏంటయ్యా నా పరిస్థితి అన్నప్పుడు దేవుడు చూశాడు ఇతను ఆరాధించే వ్యక్తి, ఇతను అంతరంగం అంతా ఆరాధనే ఉందని దేవుడు చూసిన దేవుడు ఏం చేశాడో తెలుసా, అతను ఒక మంచి వ్యక్తిగా హెచ్చించి అతని పాటలు